శుభాకాంక్షలు అందజేస్తున్నాను. పండుగ ఈ విచారణ పండుగ, మన విచారణ పండుగ మొదటిది ఈరోజు. పూజ్యులైన విచారణ మంచి కాపరి ఆదివారం రోజున ఫాతిమా మాత మహోత్సవాన్ని కొనియాడుతున్న సభవారి విచారణ ఆనందముతో అవి నన్ను వెంబడించు, నేను వానికి నిత్య జీవము ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. అలా మునిగిపోయినాడు. ఆయన సహాయకులు పక్కనే వాళ్ళు వచ్చి వేల కెమెరాలు ఉన్నాయి చుట్టూ, దగ్గర దూరంలో. అక్కడ మరియ మాత స్వరూపం లేదు, మరియ మాత నిజముగా లేదు, కానీ ఆ ఫోటోలలో మాకు దారిపడి పుట్టితే మరియ మాత హస్తాలు అక్కడ కనపడ్డాయి. కాలం దాన్ని సీక్రెట్గా ఉంచుతాము. దేవుని యొక్క చిత్తం ఏంటిది అని తెలుసుకోవడానికి పరిశుద్ధవారి అధికారికంగా ఆ స్క్రీన్లో ఓపెన్ చేసి చూస్తే ఇది రెండింటికి పోలిక చాలా దగ్గరగా ఉన్నది. ఇప్పుడు మీరు ఫాతిమా మాతకు ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే ఎవరైనా పోర్చుగల్ దేశంలో ఈ బుల్లెట్ ఒకటి కాపు గారు తీసుకువెళ్ళి ఒకటి ఫాతిమా మాత పాదాల దగ్గర కనపడుతుంది. 82 మే నెల 13వ తారీఖు తాను మొక్కుబడి చేసుకొని ఆ బుల్లెట్ తీసుకురాకపోతే ఈ విధంగా ఈ ఫాతిమా మాత ఇచ్చిన సందేశాన్ని సీక్రెట్లను ప్రత్యేకంగా ముగ్గురు మాత బాలికలు చెప్పి నామని ఏనాడు లోపలికి వెళ్ళిపోవడానికి కూడా టెలివిజన్లో కూడా చూస్తుంటారు. వస్తుంటే అప్పుడు ఆ కాలంలో మరలా నాస్తిక కమ్యూనిజం విజృంభించి దేశాలకి పోలాండ్ దేశం నుంచి పాపు గారు వచ్చారు. ఆ దేశం కూడా పూర్తిగా కమ్యూనిజం
నాస్తిక కమ్యూనిజం అంటే ఇక దేవుడే లేదు, మతమే మతమందు అన్న నినాదాలకు మొదలై ఈ విధముగా ప్రియులారా పాపం గారికి ఎక్కడ తగిలిందంటే ఆ బుల్లెట్, డాక్టర్లు ఆశ్చర్యపోయినారు. ఏ మనిషి కూడా అతనికి బుల్లెట్ తగిలిన స్థలం చూస్తే మనిషి బ్రతకటానికి వీల్లేదు. Lord,